ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసం బెండకాయ కర్రీ, సింపుల్గా నోరూరించే రుచికరమైన బెండకాయ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. లైక్ అండ్ షేర్ మీ ఫ్రెండ్స్. మూకుడు పెట్టాను, కొంచెం ఆయిల్ కూడా వేసాను. తర్వాత వెల్లుల్లి వేస్తున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసేసుకుంటున్నా. ఎండుమిర్చి వేసిన తర్వాత ఉల్లిపాయ కూడా వేస్తున్నా. ఆ విధంగా వేగుతున్నప్పుడు బెండకాయ, జీలకర్ర ఈ రెండు కలిపి వేసేస్తున్నా. ఈ విధంగా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. ముక్క అనేది ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి. పసుపు వేసుకుంటున్నా. సాల్ట్ వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మూత పెట్టిన తర్వాత ముక్క ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ తీసుకొని ఈ విధంగా పెడుతున్నాను. మధ్య మధ్యలో ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ముక్క ఉడికేంత వరకు ఈ విధంగా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. అంతే ఫ్రెండ్స్, కొంచెంసేపు మగ్గనివ్వాలి. చూద్దాము ఏ విధంగా ఉడికిందో. చూసారు కదా, జిగురు కూడా పోయింది. ఈ విధంగా ఉడికింది. కొంచెం కారం కూడా వేస్తాము. కారం వేయలేదు కదా. కారం కూడా వేసాను. ఒక 3 మినిట్స్ 2 మినిట్స్ ఉడకనివ్వాలి. పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. ఈ విధంగా చూసారు కదా, కూర అయితే రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, బెండకాయ కర్రీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మీ.